దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని మాటలు వినుటకు మరి మీ మనసును మీ తనువును కూడా మరి మీరే సిద్ధపరచుకోవాలని మరొకసారి తెలియపరుస్తున్నాను. పోయిన వారం పునరుద్ధాన దినం కదా, మనం పునరుద్ధాన దినం గురించి విన్నాం. ఈరోజు కూడా మనం దేవునికి భయపడుచున్నామా, లేకపోతే భయపడుచున్నట్టున్నామా, నిజంగా భయపడుతున్నామా అనేటువంటి అంశాన్ని ఉంది. ఎందుకంటే భయమున్న దాన్ని బట్టి మన ప్రవర్తన మారుతూ ఉంటుందండి. పిల్లలు తల్లిదండ్రులు భయపడుతున్నారనుకో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పండి, చాలా బాగుంటుంది. నిజంగా మనిషి భయపడవలసిన దానికి భయపడలేదు, కానీ భయపడకూడని దానికి మనిషి చాలా భయపడుతున్నాడు. నిజంగా దేవునికి భయపడుతున్నామా అని మనం ఆలోచిస్తే భయపడుతున్నామా లేదనేది పాఠం విన్న తర్వాత మనకు అర్థమవుతుంది. ఓకే, మనం భయపడలేదు అని నేను అంటలేదు, భక్తులు భయపడుతున్నట్టుగా భయపడుతున్నామా, మన భయానికి వీళ్ళ భయానికి సమానంగా ఉందా, మన భయం వేరేగా ఉందా, వీళ్ళ భయం ఎలా ఉందా అన్నది ఆలోచిద్దాం. ఎందుకంటే ఈరోజు భయపడలేదంటూ మనిషి ఏమీ లేదు. ఎందుకంటే ఈ లోకంలో చాలా కనపడుతున్నాయి. దేనికి భయపడుతున్నాడంటే మనిషి, పిల్లలు ఉన్నారనుకోండి, దేనికి భయపడతారు? టీచర్కి భయపడతారు. పనిచేసే వాళ్ళు ఉన్నారనుకో ఆఫీసులో, ఎవరు భయపడతారు? యజమానుడు భయపడతాడు. భర్త ఉన్నాడు అనుకోండి, ఎవరికి భయపడతాడు? చెప్పండి నిజం. ఇంకా అనుభవం లేదు కానీ ముందే లైన్లో పెట్టుకున్నారు. భర్తకు భయపడుతున్నాడు కదా. ఈ రోజులు అలా ఉన్నాయి. ఇప్పుడు ముందైతే భార్య భయపడేది భర్తకి, ఇప్పుడు కొంచెం తారుమారులైన. అలా నన్ను మీరు మా ఆలోచనలో పెట్టుకోకండి, మామూలుగా చెప్తున్నాను సమాజంలో దాన్ని బట్టి. అంటే మొత్తానికి ఒకరికి భయపడుతూ లోబడి భయపడుతున్నందుకే లోబడతాం అనేది జరుగుతుంది. ఓకే, మనుషులకు భయపడుతున్నారంటే పర్వాలేదు, భయపడాలి, లోబడాలి, ఇది ధర్మం, ఇది న్యాయం కూడా. మళ్ళీ లోకంలో ఉన్న జీవరాశులకి, ఒక సింహానికి భయపడడం అంటే పర్వాలేదు, మన మీద బలం ఎక్కువ కనుక మనల్ని చంపుతుంది. క్రూర మృగాలకి భయపడ్డాము అనంటే మనల్ని చీల్స్తాయి. ఒకేలా కుక్క భయపడవచ్చు. మనుషులకు భయపడుతున్నామంటే ఒక రకంగా భయపడుతున్నాం, జీవరాశులకు భయపడుతున్నామంటే ఒక రకంగా భయపడుతున్నాం. ఇప్పుడు బొజ్జింకలకు కూడా భయపడే వాళ్ళు ఉన్నారు. అది ఏం చేస్తుంది చెప్పండి? అసలు అది ఏమైనా చేస్తుందా? నాకు తెలిసిన బట్టి బొజ్జింక అయితే కరదు, నాకు ఇది పాకుతుంది, పాకితే కితతలు పెట్టినట్టు ఉంటుంది తప్ప అని నాకు తెలిసిన బట్టి నన్ను అయితే కరలేదు. బొజ్జింకలు జలక్ కాదు, బొజ్జింకలు. ఓకే, మనం పడుకుంటాం కదా, ఏం తెలియదు మనకి. ఓకే, ఏదేమైనా బొజ్జింకలు కానీ ఇవి చిన్న చిన్న జీవరాశులు ఉంటాయి, మన చీమలు, ఈ కొంచెం మన హాని ఏమి చేయు. అయినా కానీ దోమలకి భయపడతాం. అంటే ఏదో మన ప్రాణం పోద్ది అన్నట్టుగా భయపడతాం. చాలా రకాలుగా భయాలు మనిషి గుప్పిట్లోకి వచ్చేసినండి. మనిషి భయమని గుప్పిట్లో బతుకుతున్నాడు. భయపడవలసిన దానికి భయపడుతున్నాడు, భయపడకూడని దానికి కూడా భయపడుతున్నాడు. చీకట్లో ఆకేమైనా ఊగితే చాలు, దాని నీడ కనబడితే ఎవడో ఉన్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు స్టోరీ గుర్తొస్తుంది. ఇది మా తాతల కాలంలో ఇలా తిరిగేయని, అవన్నీ కథలు. కానీ చీకటిని చూసి భయపడతాడు, సమాజంలోని జీవరాశులు చూసి భయపడతాడు, అన్నిటిని చూసి భయపడతాడు. ఎందుకు నేను ఇవన్నిటికి ఎందుకు భయపడుతున్నాడంటే, ఇవన్నిటికి భయం కలిగేటట్టుగా ఎవరు చేశారు అని అంటే నేను అంటాను సాతానుడు చేశాడు. ఎందుకంటే భయపడవలసిన దేవుడికి భయపడకుండా ఉండాలంటే ఇన్ని భయాలన్నీ చుట్టుముట్టుకున్న తర్వాత భయపడవలసిన దేవుడికి భయపడకుండా చేయటాకే ఇన్ని చేశాడు. నిజంగా దేవుడు అసలు ఈ అన్నిటికీ భయపడమన్నాడా? భయపడమని చెప్పలేదండి, అసలు భయపడవలసిన పనే లేదు. కానీ అన్నిటికి ఎందుకు భయపడుతున్నాడు, అసలు దేవుడికి ఎందుకు భయపడలేదు అని అంటే ఒకసారి చూద్దాం. దేనికి భయపడమన్నాడు దేవుడు చూద్దాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28 చూడండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడు. అంటే దేనికి భయపడుతున్నాడు దేవుడు? మీ శరీరాన్ని
ఏదైతే చంపుతాదో దానికి మీరు భయపడవలసిన పనేమీ లేదు. శరీరాన్ని చంపేది ఏముంటాయి చెప్పండి? జీవరాశులు ఉంటాయి, మనుషులు ఉంటారో, ఇంకేదైనా మనం భయపడుతున్న దాంట్లో ఏదైనా ఉంటుంది. కానీ దీనికి భయపడవలసిన పనేమీ లేదు. భర్త నిజంగా చంపేస్తాడా? చంపడు. టీచర్ ఏమో నిజంగా చంపేస్తుందా? చంపదు. ఏమైనా సరే మనల్ని చంపవండి. కానీ దేవుడు అన్నాడు, మీ శరీరాన్ని చంపేదానికి మీరేమీ భయపడొద్దు. మరి దేనికి భయపడమన్నాడు? ఆత్మను దేహమును కూడా ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అంటే నాకు తప్ప మీరు ఈ భూమి మీద దేనికి భయపడతాడు. నేను అన్నాను, ఒక దోమకు భయపడుతున్నట్టుగా, ఒక కప్పకు భయపడుతున్నట్టుగా, ఈ చిన్న చిన్న జీవరాశులు భయపడుతున్నట్టుగా దేవుడికి ఏమైనా భయపడుతున్నామా? దోమ ఉంటే దోమ ధరలు వేసుకుంటున్నాం. ఇంకా అగరత్తులు ఏదో వెలిగించుకుని మనం గుండె నొప్పి చచ్చిపోయినా పర్లేదు, కానీ అగరత్తులు మాత్రం వెలిగించుకుని పొగ పీల్చుకుంటాం ఆ దోమ భయపడి. అవునా కాదు? ఈ రోజులు అలాగే ఉన్నాయి. మనుషులు కనిపెట్టింది ఏదైనా సరే ప్రమాదం నుంచి తప్పుకుందాం అనుకున్నాం, తెలియని ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాం. ఈ కాయిల్స్, ఈ పొగ అంతా మనం పీల్చుకుంటే హార్ట్ అటాక్ రాటక్ కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధం మనకు తెలియదు. కానీ మొత్తానికైతే ఒకదాని నుంచి తప్పించబడతాం అనుకుంటూ మరొక ప్రమాదంలోకి పడిపోతున్నాం. ప్రమాదంలో పడిపోయినా పర్లేదు, మొత్తానికి భయపడుతున్నాం, తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ తండ్రి అయిన దేవుడు అన్నాడు, ఆత్మను శరీరమును కూడా నరకంలో పడేవాడికి భయపడండి అన్నాడా? మిక్కిలి భయపడండి అన్నాడా? మిక్కిలి అంటే చాలా ఎక్కువ అండి. అసలు వీటిలన్నిటికంటే ఎక్కువగా కన్న తండ్రికి భయపడవలసిన పరిస్థితి ఉంది క్రైస్తవ్యం. కానీ వీటికి భయపడుతున్నట్టుగా ఎందుకో దేవుడికి భయపడతాం కనపట్లేదు మన జీవితంలో. ఎప్పుడైనా ఇలా భయపడ్డామా? దేవునికి మిక్కిలి భయపడ్డామా? కానీ మిక్కిలి భయపడేది ఒకటి ఉందండి లోకంలో. ఏంటది? ఒకటి ఉంది. ఏంటది? చావా. మిక్కిలి దేవునికి భయపడేది లోకంలో ఒకటి ఉంది. ఏంటది? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూడండి, 19వ వచనం. యాకోబు 2:19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. చూడండి, దెయ్యములు నమ్మి వణుకుచున్నవి. చాలండి, ఇక్కడ ఏమనుంది? దెయ్యాలంట దేవుడిని నమ్మి వణుకుచున్నాయి. మన జీవితంలో ఎప్పుడైనా నమ్మి వణుకామా? భయపడ్డామా? భయపడ్డాము అని మనం చెప్పుకుంటాం. అసలు మన భయానికి దేవుడు చెప్పిన భయానికి సంబంధం లేదు. భయపడలేదు అని క్రైస్తవ్యాన్ని నేను అంటలేదు. కానీ దేవుడు చెప్పినటువంటి భయం మనలో కనపడుతుందా లేదా అనేది మనం చూస్తున్నాం ఈరోజు. అంతే. ఇక్కడ సాతానంట వణుకుచుందంట. ఎందుకని వణుకుచుంది? ఒకరిని చూసి మనం భయపడాలంటే అతని గురించి తెలిస్తేనే వణుకుతాం. అవునా కాదా? మా అమ్మగారు వణుకుపోయేవారు. ఎవరికే? దేవుడికి కాదు, దేవుడికి భయపడేవారు. మా నాన్నకు వణుకుపోయేవారు. రోడ్డు మీద ఏ స్కూటర్ శబ్దం వెళ్తున్నా మా నాన్న స్కూటర్ అనుకుని ఈ గది ఆ గది, ఈ గది ఆ గది, ఈ గది ఆ గది మొత్తం తిరుగుతూనే ఉండేది. అంటే ఏ వస్తువు ఎక్కడ ఉందో దేని బట్టి కొడతాడని. ఈ వస్తువు ఇక్కడ ఉండకూడదు, అక్కడే తగిలించి ఉండాలి, దాని ప్లేస్ అది. ఇక్కడ ఉందంటే కొడతారు. చిన్నదానికి కారణాలు ఏమి అక్కర్లేదు అంటే భయపడుతున్నారు. ఇప్పుడు నేను వస్తాను ఇంట్లోకి, ఏమన్నా మా ఇంట్లో వాళ్ళు భయపడతారా? కాళ్ళ మీద కాలేజ్ కూర్చుంటారు అలాగా. ఎందుకని? నేనేంటో తెలుసు. మరి అదే స్థానంలో మా నాన్నేంటో మా అమ్మకే తెలుసు. అంటే భయపడుతున్నారు. దేన్ని బట్టి భయపడుతున్నారు? ఇక్కడ నేను చెప్పేది ఏంటి? దేన్ని బట్టి భయపడుతున్నారంటే మనిషికి ఉన్న క్యారెక్టర్ని బట్టి, అతను ఎలాంటోడో దాన్ని బట్టి ఇంట్లో భయపడతారు. అవునా కదా? అలాగే నేను అన్నాను, మనం ఎందుకు వణకట్లేదు? సాతాను ఎందుకు వణుకుతుంది? సాతానికి దేవుడు అంటే ఏంటో పూర్తిగా తెలుసు, అందుకు వణుకుపోతుంది. మనకి దేవుడు అంటే ఏంటో ఎలా భయపడాలో మనకు తెలీదు. ఏదో వింటున్నాం, చూస్తున్నాం, పలుకుతున్నాం, కానీ ఎవరు భయపడతాం చెప్పండి?
ఎవరు భయపడం, భయపడుతున్నట్టుగా ఉన్నాం, వణకట్లేదు. నిజంగా దెయ్యానికి మనం వణుకుతాం. చీకట్లో వెళ్తున్నాం, దేవుడు కనపడితే భయపడతామా, దెయ్యం కనపడితే భయపడతామా? దెయ్యం కనపడితే భయపడతాం. అంటే దెయ్యానికేమో దేవుడు అంటే భయపడుతుంది, మనమేమో దెయ్యానికి భయపడతాం. నిజంగా మీరు ఆలోచన ఎందుకు భయపడుతుంది తెలుసు? అది యేసుప్రభు గారు బ్రతికిన కాలంలో సందర్భంలో అంటారు దెయ్యాలన్నీ కలిసి, ఒక 2000 దెయ్యాలు కలిసి యేసుప్రభు గారితో అంటారు, ఏమంటుందంటే, మేము పాతాళానికి వెళ్ళిపోకుండా మమ్మల్ని తప్పించు, పాతాళానికి వెళ్ళిపోకుండా మమ్మల్ని పంపించొద్దు, పాతాళానికి మమ్మల్ని పంపించొద్దు అని అంటే 2000 దెయ్యాలు. ఎక్కడది? ఆ 2000 దెయ్యాలు ఎందులో పంపిస్తాడు? సముద్రంలో కాదు, పందుల్లోకి పంపుతాడు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మీరు చెప్పింది అదే. అంటే అందులో ఉన్న దెయ్యాలు ఎన్ని వేల వెళ్ళిపోయి అని ఉంది? 2000. అంటే మీరు ఒకటి గమనించండి, మనిషిని పట్టి పీడించేది ఎన్ని? 2000 దెయ్యాలు కూడా పట్టుకుని పీడిస్తాయంట మనిషిని. 2000 పందులు వెళ్ళిపోయినాయంటే నేను అన్నాను, ఆ 2000 కూడా భయపడుతున్నాయి. ఎవరికైనా మనం నమ్ముకున్న క్రీస్తుకి, మమ్మల్ని దయచేసి పాతాళానికి వెళ్ళిపోకుండా కాపాడని. ఇప్పుడు నేను అంటున్నాను, మరి మనం పాతాళానికి వెళ్ళిపోకుండా కాపాడమన్నాడు, ఎంతలా వణుకుతో అడుగుతున్నాం ఎప్పుడైనా? ఈరోజు అడిగారా, తండ్రి నన్ను పాతాళానికి వెళ్లకుండా కాపాడడానికి స్తోత్రాలు, ఇక ముందు కూడా నేను చూపులు మాటలు వినికిడిని బట్టి వెళ్ళిపోకుండా నన్ను కూడా కాపాడు తండ్రి, పాతాళం వద్దని ఇవి బతిమాలుకున్నట్టుగా ఎప్పుడైనా బతిమాలుకున్నాము? మనం బ్రతిమాలుతాం, అవసరాలు బతిమాలుతాం. నేనన్నాను ఆపద గురించి. ఏంటి ఆపద? నిత్య నరకం, నిత్య నాశనం. ఆ పాతాలను వెళ్ళిపోకుండా సాతాను వణుకుతున్నట్టుగా వణుకుతున్నామా లేదన్నది నా ప్రశ్న. ఓకే, ఈ రోజు వరకు లేదనుకోండి, కంపల్సరీ భయపడతాకే చూద్దాం, భయపడదాం. ఎందుకంటేనండి, దేవుడి గురించి నిజంగా తెలిస్తే, ఎలా భయపడాలో తెలిస్తే నిజంగా మనం వణుకుతాం, నిజంగా భయపడతాం. ఏంటి, కరెంట్ షాక్ని చూసి ఎందుకు భయపడతారు చెప్పండి? చూసి భయపడతారా, పట్టుకోవడం భయపడతారా? పట్టుకోవడం. ఎందుకని? షాక్ కొడతదని. మరి పాపాన్ని చూసి ఎందుకు భయపడ? కొట్టదనా? అది కొడితే వదిలేస్తుంది, ఇది కొడితే పట్టుకుంటూ వదలదు. చాలా భయపడాలి. అంటే దాని గురించి తెలుసు కాబట్టి. మరి దేవుడు కరెంట్ షాక్ కన్నా చాలా తక్కువ పవరు, మరి ఎందుకు భయపడలేదు? భయపడాలండి. ఇటు మనం దెయ్యాలే దేవునికి వణుకుతున్నాయి, మనం ఎందుకు? సృష్టి సముద్రమే వణుకుతుంది, పర్వతాలే వణుకుతున్నాయి, మనం ఎందుకు భయపడలేదు? నా ప్రశ్న. మనం ఎంత ఉన్నాం? జీవరాశులే భయపడుతున్నాయి, సింహాలు కానీ అన్నీ కూడా దేవుని కోసం ఎప్పుడు ఆహారం పెడతాడని ఎదురు చూస్తున్నాయంట అవన్నీ. మనం ఎందుకు భయపడలేదు? భయపడాలి. నిజంగా భయపడతామంటే ఏంటో ఓ భక్తుడిని చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి ఆ భక్తుడి దగ్గరికి వెళ్దాం మనందరం. ఆదికాండము 20 అధ్యాయము 20 అధ్యాయము 22 అధ్యాయం చూద్దాం. చూడండి, 22 అధ్యాయం మొదటి నుంచి నేనే చదువుతాను, మీరు మనసు పెట్టి వినండి, అంత సరిపోద్ది. ఆదికాండం 22 అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును, అది అండర్లైన్ చేసుకోండి, పరిశోధించెను. ఎందుకు పరిశోధించాలి చెప్పండి? ఎందులో ఆయన తప్పున్నాడని? అన్నిటిలో కూడా ఆయన కరెక్ట్ స్థానంలో ఉన్నాడు, ఎందులోనూ కూడా పొరపాట్లు లేవు. అంటే అన్ని కరెక్ట్గా ఉన్నవాడిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడో పరిశోధిస్తున్నాడు. ఏ విషయంలో పరిశోధిస్తున్నాడో చెప్తున్నాడు, ఒక విషయంలో పరిశోధిస్తున్నాడు. చూడండి, దేవుడు కావాలని చేయట్లేదు. పరిశోధన అంటే తెలుసుకోవటానికి చేస్తున్నాడని అర్థం. ఏంటది? పరిశోధన అంటే ఏంటి? తెలుసుకోవటానికి చేసే కార్యక్రమం అది. ఏం తెలుసుకోవటానికి? నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుని ప్రేమిస్తున్నాడా అని తెలుసుకోవటానికి ఏం చేస్తున్నాడు? పరిశోధన. తెలుసుకోవడం. చూడండి, ఎట్లనగా, అది ఎలా పరిశోధిస్తున్నాడో చూడండి, బాగా క్లియర్గా రాశాడు. ఎట్లనగా ఆయన అంటే దేవుడు అబ్రహామా అని పిలువగా అతడు అన్నాడు, చిత్తము ప్రభువా అనిను. అప్పుడు నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు, చూడండి అది అండర్లైన్ చేసుకోండి, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పెను. నిజంగా
ఇతను ఏం అడగాలి చెప్పండి? ఆ మాటకి ఏదైనా అసలు కింద మాట్లాడినట్టు ఉందా? మీకు కిందకి వెళ్తే బాగా అర్థమవుతుంది, కంగారు పడొద్దు. చెవులు పెడితే ఈ మెసేజ్ అర్థం కాదు మీకు. ఏం పెట్టాలి? మనసు పెట్టండి. చెవులు లోక సంబంధమైన విషయాల్లో పెట్టండి, మానేయండి, ప్రాబ్లం ఏమీ కాదు. కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో కంపల్సరీ మనసు పెట్టాలి, చెవులు పెట్టాలి. ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే, నీకు ఒక్కడే ఉన్న ఒకే కుమారుడు ఉన్నాడు కదా, నువ్వు చాలా బాగా ప్రేమిస్తున్నావు లేదా? అయితే నువ్వేం చేయాలి తెలుసా? నేను ఒక కొండ చెప్తున్నాను, ఆ కొండ దగ్గర నువ్వు తీసుకెళ్ళి అతనిని దహన బలిగా నాకు అర్పించు. దహన బలి అంటే అర్థం ఏంటి? దహన బలి అంటే అర్థం ఏంటి తెలుసా? దహనం అంటే ఏంటి? కాల్చటం కదా, కాల్చటం. బలి అంటే అర్పించటం. ఓకే, అర్పించటం అంటే ఈ రెండు కూడా ఎవరి ద్వారా ఎలా చేయాలంటే, నీ కుమారుని తీసుకెళ్ళి నాకు దహన బలిగా అర్పించు. నువ్వు ఒక్కడిని ప్రేమిస్తున్నావు అంటే, నిజంగా అబ్రహాం గారి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఎందుకంటే ఎలా ఉంటుందని ఎందుకంటానంటే, మనకు 2 కుమారులు ఉన్నారనుకోండి, పర్వాలేదు, ఇచ్చేయచ్చు అనుకోవచ్చు. ఓకే, ఇతను మళ్ళీ 75 సంవత్సరాల వరకు పిల్లలు లేరు, లేకపోగా మళ్ళీ 25 సంవత్సరాల వరకు ఆశతో ఎదురు చూశాడు. 75 సంవత్సరాలతో పిల్లలు లేరు, ఓకే పర్లేదు, ఇంకా లేరు అనే ఆలోచనతోనే బ్రతికిపోయాడు. కానీ 75వ సంవత్సరంతో దేవుడు కనపడి, నీకు నేను కుమారుణ్ణి ఇస్తాను అన్న తర్వాత 100 సంవత్సరాల తర్వాత వచ్చాడు. అంటే ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు అనుకుంటా, 14 25 సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అతను పుట్టడం జరిగింది. ఇంచుమించుగా ఇన్ని సంవత్సరాలు ఎంత ఆశతో ఎదురు చూశాడు చెప్పండి? చాలా ఆశతో ఎదురు చూశాడు. పుట్టిన తర్వాత 14 సంవత్సరాలు బ్రతికినట్టున్నాడండి. అవును, కరెక్టే. 25 సంవత్సరాలు చూశాడు, 14 సంవత్సరాలు బ్రతికాడు. బ్రతికిన తర్వాత అల్లారు ముద్దుగా బ్రతికాడండి 14 సంవత్సరాలు అతని మీద. బ్రతికిన తర్వాత 14 సంవత్సరాలు అంటే ఎంత ముద్దు వచ్చి ఉంటాడు చెప్పండి? చాలా చిన్నపిల్లడు, అల్లారు ముద్దుగా పెరిగి ఉంటాడు. చూస్తే కొన్ని కష్టాలన్నీ ఆ పిల్లల్ని చూస్తే మర్చిపోయి ఉండొచ్చు. చిన్న పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తూ ఉంటారు, గొంతులు వేస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తే కష్టాలు మర్చిపోతుంటాయి. ఆయన రోడ్డు మీద రోజులన్నీ మర్చిపోతాడు. ఏంటంటే పిల్లలు చూసేటప్పటికి అమాయకంగా కనబడతారు ముఖం. అలాంటి ప్రేమ పెంచుకునే టైంలో దేవుడు వచ్చి, నీ బిడ్డ నాకేం చేయాలి? దహన బలిగా ఇచ్చేయమన్నాడు. అబ్రహాం గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఏం చేయాలి చూడండి, 3వ వచనమా? అబ్రహాము లేచి తన గాడిదకు కంతలు కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి, అండర్లైన్ చేసుకోండి, కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. భార్యకి ఎందుకు చెప్పలేదంటారు? 2 పనులకు చెప్పాడు, గాడిని తీసుకెళ్ళాడు, కానీ భార్యకి చెప్పినట్టు ఉంది ఇక్కడ? లేదు. ఎందుకు చెప్పలేదు భార్యకి? మరి కొడుకుని తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఏం చేయాలి? కంపల్సరీ భార్యకి చెప్పాలి. ఎందుకో భార్యకి చెప్పలేదు. ఎందుకంటే దేవుడు మనసు ఏంటో అర్థమై ఉంటుందండి ఆయనకి. ఎందుకంటే భార్య చెప్తే కంపల్సరీ వదులుతుందా? నువ్వు దేవుడినే వదిలేవా, నీకేదో కలొచ్చు ఉంటుంది, నీ భ్రమది, దేవుడు బిడ్డను కోరతాడా అని ఎన్నో ఇంజక్షన్లు చేసేటప్పటికి మెడిసిన్ ఎక్కిపోద్దండి. అందుకు చెప్పలేదో ఎందుకు చెప్పలేదో మనకు తెలియదు. కానీ నీ కౌగుట్లో ఉన్న భార్య దగ్గర కూడా నువ్వేం చేయొద్దన్నాడో, నోరు ఎప్పొద్దు అన్నాడు భార్య. ఎందుకనంటే కొంచెం బలహీనమైన ఘటం, అందుకే భార్యకి చెప్పలేదేమో. పిల్లోడిని తీసుకుని తెల్లారుజామున బయలుదేరి మరుసటి రోజునే వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడండి. నిజంగా వెళ్ళిపోతూ చూడండి ఏం చేశాడు. నిజంగా కట్టెలు చీల్చాడండి. కట్టెలు ఏం చేశాడంట? చీల్చినప్పుడు ఆయన ఎటువంటి ఆలోచనతో చీల్చి ఉంటాడో, ఇదే సన్నివేశం మన పరిస్థితి అయితే ఎలా ఉంటుంది? కట్టెలు కొడుతున్నప్పుడు ఎలా ఉంటుంది? కళ్ళంటే నీళ్ళు ఆగవండి. ఈ కట్టెలు దేనికోసం? ఇప్పుడు ఏ బిర్యానీ వండుకోవటానికో కొట్టహేదాన్నే అంటాం, అది కొట్టరా, దీని కొట్టరా, దాన్ని నరకరా అంటాం. పిల్లోడిని కాల్చేటకి ఈ కట్టెను అరుగుతున్నాడంటే ఎలా ఉంటుంది అతనికి బాధ? మీరు బాగా పరిశీలించాలి. ఎందుకు చెప్తున్నానంటే చాలా బాధగా ఉంటుందండి చూడండి. కానీ దంతా దేవుడు ఎందుకు చేస్తున్నాడు? హృదయాన్ని పరిశోధించుటకు లేదా పరిశీలించుటకు, తెలుసుకోవటానికి. కట్టెలు తీల్చినప్పుడు లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూడకంటే 3 రోజులు ప్రయాణం చేసాడండి. ఎవరో?
కట్టెలతో ప్రయాణం చేశాడు, కట్టెలు పట్టుకుని గాడిదతో ప్రయాణం చేశాడు, ఇద్దరు మనుషులతో ప్రయాణం చేశాడు. 3 రోజులు రాత్రి పగలు ఎలా గడిచి ఉంటుంది ఆయనకి చెప్పండి? ఏమైనా నిద్రపోయి ఉంటాడా? కొడుకుని గుండ్ల మీద వేసుకుని పడుకుని ఉంటాడండి. నా ఆలోచన అది. ఎందుకంటే పక్కనేసి పడుకోరు, పక్కనేసి పడుకుంటామా? నిజంగా కలపెళ్ళిపోతున్నాను అనుకో 2 రోజుల్లో కొడుకుని ఎక్కడ పడుకోబెట్టుకుంటాం? పక్కనే పడుకోబెట్టుకుంటారు. గుండ్లు చిన్నపిల్లలు అనుకో గుండ్ల మీద పడుకుంటారు. ఏమంటే తీయండి గుండ్లు అది ఏమి లాగోలాయా ఉన్నాయి, మళ్ళీ రేపటి నుంచి ఉంటాడు ఈడు. తిరిగి వచ్చేవాడు కదా, తిరిగి వచ్చి 2 సంవత్సరాలు తిరిగి వచ్చి మళ్ళీ గుండ్ల మీద ఎక్కించుకుంటాడు. గుండ్ల మీద తొంతాడు రేపటి నుంచి, అయినా కానీ గుండ్ల మీద ఎక్కించుకుంటాడు. కానీ తండ్రి ప్రేమ ఎలాంటిదంటే ఎవరు చెప్పినా వినరు, గుండ్ల మీదే అలా ఉంచుకుని ఉంటారు. మరి ఇంక కొడుకు దూరం అయిపోతాడు అని తెలిసినా మరి వదిలిపెట్టి ఉంటాడు ఆ కొడుకుని? అస్సలు వదిలిపెట్టి ఉండండి. తండ్రి అంటే తండ్రి అయిన దేవుడు తన మనసుని పరిశీలిస్తున్నాడు. నేను అంత ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవునికి భయపడతాం అంటే ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి కిందకి వెళ్ళిన తర్వాత. మీరు కంగారు పడిపోద్దు. 4వ వచనం, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి, చూడండి, దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదను. వచ్చేదనువా వచ్చేదమా? వచ్చేదమని. చూడండి ఆయన విశ్వాసం చూడండి ఎలా ఉందో. మనమైతే ఏమంటాం? ఆయన దేవుడు తప్పించేస్తాడని ఆలోచన లేదు ఆయనకి, అసలు 1% కూడా లేదు. నేనైతే చంపేస్తాను, దహన బలిగా నేను బలిచ్చేస్తాను, బలిచ్చిన దేవుడు కాపాడుతాడని నమ్మకం ఆయనకి. కానీ హృదయంలో వెనకడుగేసే ఆలోచన ఉందా? చూడండి ఆ పనులతో మాట్లాడుతూ కూడా ఏమంటాడంటే, అసలు వెళ్ళేది ఎందుకు? ఈయన బలి ఇవ్వటానికి. దహన బలి కాల్చి బూడిదైపోయిన తర్వాత కూడా దేవుడు మళ్ళీ ఆ బూడిదనే నా కొడుకు జీవాన్ని పోసి నాకు ఇవ్వగలుగుతాడు, అంత శక్తిమంతుడు. అందుకే ఆయనకి ఏ పేరు ఉంది చెప్పండి? ఆయనకి అసలు ఆధారం లేనప్పుడు నమ్మడండి ఆయన. విశ్వాసం అంటే ఏంటి తెలుసా? ఇంకా నమ్మటకు ఆధారం లేదు, అలాంటి టైంలో దేవుడిని నమ్మాడు. అందుకే ఆయనకి విశ్వాసులకి తండ్రి అనేటువంటి పేరు ఎందుకు పెట్టబడ్డది? ఉట్టినే కాదు, మనకు అన్ని ఆధారాలు ఉంటాయి, ప్రయాణాలు చక్కగా ఉంటాయి, అన్ని టికెట్లు అన్నీ ఓకే అవుతాయి, లేదు హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ ఉంటాడు, పెద్ద ఏం మెడిసిన్ రిపోర్ట్లు అన్నీ బాగున్నాయి, అయినా కానీ విశ్వాసం ఉండదు. ప్రార్థన చేయండి అంటే మళ్ళీ ఇవన్నీ బాగున్నాయి, మనం ప్రార్థన చేసుకున్నాం, ఎవడ కనపడినా థియేటర్లోకి వెళ్ళినా మళ్ళీ ప్రార్థించేయండి, ఓకే మంచిదే. కానీ నమ్మకం ఉందనా? ఇంకా కాపాడాలి, ఇంకా కాపాడాలి. కాపాడతాడని ఉంది కదా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు నమ్మకం వచ్చింది. కానీ ఈయన చూడండి, అంటే నేను అన్నాను మన నమ్మకానికి ఆధారాలు ఉన్నా ఎక్కడో దిక్కున అపనమ్మకం, కానీ ఈయనకి అసలు నమ్మటకు ఆధారమే లేదు. బూడిదైపోయిన దాంట్లోంచి కూడా దేవుడు నా బిడ్డను తీయగలుగుతాడనే నమ్మకం. అందుకే అన్నాడు ఆయనతోటి, నేను మళ్ళీ మేమందరం తిరిగి వస్తాం అని చెబుతూ ఒక మాట అన్నాడండి. 6వ వచనమా, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి, నిజంగా ఒక కొడుకు మీద పొలల మోపు ఎలా పెట్టి ఉంటాడు చెప్పండి? ఏ ఆలోచనతో పెట్టి ఉంటాడో? ఈ పొలల ద్వారా నిన్ను కాల్చేస్తాను రా అని మనసులో అనుకున్న ఆ పొలలు కట్టెట్టినప్పుడు ఎంత ఎంత భయపడి ఉంటాడు చెప్పండి? ఎంత దిగులు చెంది ఉంటాడు, ఎంత ఏడ్చి ఉంటాడు ఆయన తండ్రి. చూడండి, తన చేతిలో నిప్పును పట్టుకున్నాడు. ఈ చేత్తో ఏం పట్టుకున్నాడంట? నిప్పుని పట్టుకున్నాడు. ఒక చేత్తో కత్తిని పట్టుకుని పోయాను. నిజంగా కొడుకు నెత్తి మీదేమో కట్టెలన్నీ, ఆయన నరికిన పొలలన్నీ కట్టేసి పెట్టాడండి. ఒక చేత్తో నిప్పు పట్టుకున్నాడు, ఒక చేత్తో కత్తిని పట్టుకున్నాడు. నిజంగా ఆ కత్తి చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఆయనకి? మీరు ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ మనది బుర్రకథ కాదు, ఇనేసి వెళ్ళిపోటాకి. కంపల్సరీగా ఒక భక్తుడి జీవితంలో జరిగింది ఇది. అంది ఎందుకు జరిగింది ఈ సన్నివేశం అంటే, దేవుడు అన్నాడో నేను ఈ భక్తుడిని పరిశోధించుటకి ఇతను అసలు ఈ కుమారుని ప్రేమించాడా, నన్ను ప్రేమించాడా, ఇది పరిశీలన చేసుకోవటానికి నేను అంతా చేస్తున్నాను పరీక్ష. దేవుడు పరీక్ష పెడితే ఇంతేలా పెట్టాలా? ఒక మనిషిని పరీక్షించాలి. అసలు నిజంగా నా కుమారుడు, నా కుమార్తె, నా పిల్లలు అని చెప్పుకోవటానికి ఇంత పరీక్ష అవసరమా అంటే, చివరి ఎగ్జామ్స్ ఇలాగే ఉంటాయి. చివరి పరీక్షలన్నీ చాలా దారుణంగా ఉంటాయండి. భక్తులందరి జీవితంలో కూడా ఇలాంటివన్నీ చూసే పాస్ అయ్యి వెళ్ళారు. మనం చిన్న చిన్న ఎగ్జామ్స్గా ఫెయిల్ అయిపోయే పరిస్థితికి ఉన్నాం. బలపడాలనే దేవుడు మనకి ఈరోజు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎన్నో వచ్చును? 7వ వచనం చదవండి ఎవరైనా. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో
నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, ఇదిగో నిప్పుంది, నీ చేతిలో కత్తి ఉంది, కట్టెలున్నాయి ఉన్నవి, కానీ దానబలికి గొర్రె పిల్ల ఏదని అడుగుగా. నిజంగా ఈ మాట అన్న తర్వాత ఒక తండ్రికి ఎలా ఉంటో చెప్పండి. చాలా బాధ అండి. ఇలా మనం ఎవరి పేరిటిని మనం పిలుచుకోలేం, కానీ నిజంగా మన పిల్లోడే హాస్పిటల్లో ఉన్నాడు, ఆడు చనిపోతాడు ఇంక కొన్ని గంటలని తెలుసు. నాన్న నా పుట్టినరోజు నువ్వు ఎలా చేస్తావు, అందరూ చెప్పావా నాన్న అంటే ఎలా ఉంటుందో చెప్పండి. వీడు కూసేపుల్లో చచ్చిపోతాడని మనకు తెలిసిపోయినప్పుడు ఆడికి ఇంకా తెలియట్లేదు. నాన్న నా పుట్టినరోజు ఎలా చేస్తావు, నన్ను బండి మీద తీసుకెళ్తావా అని అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది. నిజంగా నాకు వచ్చిన బాండి చావే, నా కొడుకు ఎందుకు వచ్చింది అనుకుంటాడు అనుకోడా. అబ్రాహం గారు కూడా అలాగ అనుకుని ఉంటారు. ఇవ్వండి ఏమని, తండ్రి నువ్వు ఇమ్మన్నావు, నేను ఇస్తాను, నేను దానికి కాదన్ను, నేను కొడుకు కన్నా నువ్వే నాకు ఇష్టం, నేను ఎంతకైనా నాకన్నా నువ్వే ఇష్టం, నా కొడుకు కన్నా నన్ను కోరుకున్న బాగుండు ప్రభా, నేను సంతోషంగా ఇచ్చేద్దును, కానీ నా కొడుకును కోరుకున్నావు, ఏమో నీ ఇష్టం, నువ్వు ఇచ్చావు నాకు, ఈ కొడుకుని ఎవరిచ్చారు, నువ్వు ఇచ్చావు, నువ్వు అడిగావు, నేను ఇస్తాను. అసలు ఎంత బాధ ఉన్నా, ఎంత దుఃఖమున్నా, ఎంత ఏడుపున్నా తన గుండెల్లోనే అలా పెట్టుకున్నాడు, కానీ అసలు పైకి మాత్రం అసలు ఏ విధంగా చూపించలేదు. దేవుడు కూడా ఎక్కడ దొరకలేదండి, అలా దొరకటం ఈయనలో లేదు, ఇవ్వటకే సిద్ధపడ్డాడు తప్ప చూడండి అసలు భయపడలేదు. అప్పుడు అబ్రాహాము, నా కుమారుడా, దేవుడే దానబలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠము కట్టి, నిజంగా కడుతున్నాడండి కదా, మనం కూడా పెడతా ఉంటాం కట్లన్నీ, దేనికి, ఇటుకం కాల్చుకోవటకో లేకపోతే ఏదైనా తేగలు కాల్చుకోవటకో ఏదో ఒకటి. నిజంగా ఏ ఆలోచనతో పెడతాం, చాలా ఆశతో పెడతాం, కానీ తండ్రి కొడుకుని కాల్చట కట్లు పెరుస్తున్నాడంటే ఎంత భయముతో, ఏ భయం, దేవుడు భయం అండి. నేను ఇది చేయకపోతే నా దేవుడు నాకు దూరం అయిపోతాడనే భయం, కొడుకు దూరం అవుతాడనే భయం లేదు ఇతనికి. నేను ఒక్క మాట వినకపోతే నా కన్న తండ్రి నాకు దూరం అయిపోతాడు, నా కన్న తండ్రిని నేను చూడలేనటువంటి ఒక భయముతో చేస్తాడండి. చూడండి ఎక్కడ, గొర్రె పిల్ల ఏది అని అడుగు అబ్రాహాము అని చెబుతూ 9వ వచనం, అలాగూ వారిద్దరిని కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. తాళ్ళు కట్టాడంట, ఏం చేయడంట, బంధించాడంట. ఎలా, ఏ మనసుతో కట్టుంటాడు చెప్పండి. ప్రపంచంలో ఏ కన్న తండ్రికైనా ఇలాంటి బాధ వచ్చి ఉంటుందా, వచ్చి ఉండదండి. కొడుకుని కట్టటక కాల్చేస్తున్నాం, మనం కూడా కోడి గిజగిజా కొట్టుకుంటుంది, 2 కాళ్ళు కట్టేస్తున్నాం, నాటుకోడి, అవునా కాదా. బాయిలర్ కూడా అయితే కదులుతుంది, కదిలినా పర్లేదు పట్టేసుకుంటాం. నాటుకోడి చూడండి, సహజంగా మనం కట్టేసే, కొంతమంది అయితే కాళ్ళు కట్టేస్తారు తప్పుకుంటుందని. నిజంగా కడుతున్నప్పుడు ఎంత గిజగిజ కొట్టుకుంటా చెప్పండి, కొట్టుకుంటుంది లేదా. నిజంగా మరి కొడుకు చేతులు వెనక పెట్టి కట్టేస్తున్నాడో ఎదర పెట్టి కట్టాడో మనకు తెలియదు, కానీ కన్న కొడుకు కాళ్ళు కడుతున్నప్పుడు లేదా చేతులు కడతాడు, కాళ్ళు కట్టాలి కంపల్సరీ. ఎందుకని, గిజగిజ కొట్టేసుకుంటాడు కనుక, చల్లజిదరైపోతాడు కనుక. బలిపీఠం మీద బలిచ్చిన తర్వాత పీక కోసేస్తున్న తర్వాత ఉండడు కనుక, ఆ బాధకి తట్టుకోలేక బయట కింద పడిపోతాడు కనుక కాళ్ళు కట్టేయాలి, చేతులు కట్టేయాలి. 2 కట్టయిన తర్వాత మనిషిని ఇలా తొక్కబెడితే సరిపోద్ది, ఉండిపోతాడు. కాళ్ళు కట్టకపోతే ఆపగలదు, మా మనిషిని ఆపలేమండి. కానీ ఇతను ఏంటి, బలి కంపల్సరీ ఇచ్చేయాలి, డిసైడ్ అయిపోయాడు. నిజంగా కాళ్ళు కడుతున్నప్పుడు ఎంత బాధతో కట్టుంటాడు చెప్పండి. ఎవరిని జ్ఞాపం చేసుకుంటూ కట్టుంటాడో, దేవుడు మాటనండి, దేవుడు మాట. చేతులు కట్టాడు, బంధించేసి చూడండి ఆ బలిపీఠము పైన కట్టెల మీద ఉంచెను. నిజంగా 2 చేతులతో ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్న కొడుకుని 2 చేతులతో ఎత్తుకుని ఏం చేశాడంట, బలిపీఠం మీద పెట్టాడంటండి. ఎంత బాధతో పెట్టుంటాడు చెప్పండి. దేవుడు మాటకి, ఒక్క మాటకు భయపడి ఎంత నరకం అనిపించాడు చూడండి. నేనన్నాను దేవునికి భయపడి మనం ఏమనిపించావు చెప్పండి. ఏది భయపడలేదు, ఏ విషయంలోనూ భయపడలేదు. కానీ ఒక్క మాటకి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అబ్రహాం, నీ కుమారుని ప్రేమిస్తున్నావా అని ఒక్క మాటకి
నేను ఎలా ప్రేమిస్తానో చూపిస్తాను, చెప్పు ప్రభు ఎలా చేయాలంటే, నన్ను నువ్వు ప్రేమిస్తే నీ కుమారుడి కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తే, అక్కడ మాట ఉంది, నీ కుమారుడి కన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తే నీ కుమారుడు నాకు బలి ఇచ్చే అన్నాడు. నిజంగా చూడండి, బంధించి ఆ బలిపీఠ మీద పెట్టాడు. 11 వచ్చినమా, అప్పుడు అబ్రహాము వధించుటకు చూడండి తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, చూడండి నిజంగా పీకను కొయ్యాలండి. కోస్తారో మనం బలిచ్చేటప్పుడు ఎలా కోస్తాం, కత్తితో నరకటమో లేదా కొయ్యటమో జరుగుతుంది. ఎందుకంటే రక్తం అంతా ఆ బలిపీఠం అంతా అవ్వాలి రూల్ ప్రకారంగా బలిపీఠం విషయంలో. నిజంగా ఒక కన్న తండ్రి కన్న కొడుకు పేక కొయ్యాలంటే ఎంత బాధ చెప్పండి. తన పేకనైనా కోసుకోగలుగుతాడేమో కానీ కన్న కొడుకు పేకను కొయ్యటం అసలు ఏ తండ్రికి రాదండి. ఎంత కసాయి తండ్రికైనా రాదు. దేవుడి కోసం, మన స్వార్థం కోసం వస్తుంది. మన స్వార్థం కోసం, దేవుడి కోసం ఎవరైనా చంపగలరా? చంపలేరండి. ఏ కన్న తండ్రి అయినా కన్న కొడుకు నిప్పిలా పట్టగలదా గిజగిజ కొట్టుకుని? కానీ ఒక్కడు గుర్తుంచుకోండి, కన్న తండ్రి మాట ఒక్క మాట అడిగాడు, ఒక్కటి అడిగాడు, ఏమని? నీ కొడుకు కావాలా నేను కావాలా? ఒకటే డిసైడ్, నీ కొడుకా నేనా? ఒకే మాటకు సరెండర్ అయిపోయాడండి, నువ్వే కావాలి, ఏం చెప్తావో చెప్పు చేస్తానన్నాడు. సరే నీ కొడుకుని టిగిలిచ్చే అన్నాడు. నిజంగా 3 రోజులు ఒక దాంట్లో కత్తి పట్టుకుని, ఒక దాంట్లో నిప్పట్టుకుని, ఒక దాంట్లో పొలలట్టుకుని, ఎన్నట్టుకుని 3 రోజుల ప్రయాణం ఎంత నరకయాత్ర అనిపించాడు చెప్పు. అప్పుడు అనుకుంటాడు, ప్రభువా నాకు ఈ బిడ్డను ఇవ్వకపోయినా పర్వాలేదు కదా తండ్రి అని ఏడుస్తూ అడుగుంటాడండి. ఓకే నువ్వు అడిగావు కాబట్టి నేను ఇస్తాను, నువ్వు అడిగావు కాబట్టి ఇస్తాను, నాకు ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ వేదన? ఒకటే వాడు గుర్తొస్తుంది దానికి, నేను అడిగింది ఇవ్వకపోతే దేవుడు నేను అడుగుతుంది నాకు ఇవ్వడేమో, నేను చూడాలనుకున్న కన్న తండ్రి నాకు కనపడకుండా వెళ్ళిపోతాడేమో, నేను చూడాలనుకున్న మహిమలోకం పరలోకం నాకు చూడకుండా అయిపోద్దేమో అనేటువంటి ఒక భయం ఇతనిలో ఉండిపోయిందండి. కొడుకుని ఎక్కువగా ప్రేమించాడా, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడంటే అసలు కొడుకును ఎక్కువగా ప్రేమించలేదండి, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. నిజంగా దేవుడు కూడా కంగారు పడినట్టుగా ఉంటుందండి. నా ఆలోచన ఈ మాటను బట్టి ఎలా ఉందంటే చూడండి, యెహోవా దూత ఎక్కడి నుంచి అంట, పరలోకములో నుండి. ఏండి ఒక్కసారి పిలిస్తే పర్వాలేదు, ఎన్నిసార్లు పిలిచాడు ఇక్కడ? 2 సార్లు. అబ్రహామా అబ్రహామా, ఎందుకు 2 సార్లు ఎందుకు పిలవాలి చెప్పండి? చూడండి, అబ్రహామా అబ్రహాం అని అతన్ని పిలిచెను, అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీయు చేయకము. చూడండి ఇక్కడ నీకు ఒక్కడే ఉన్నా. చూడండి ఎందుకు అబ్రహాం అబ్రహాం అని పిలిచాడు తెలుసండి? 2 సార్లు ఎందుకు పిలిచాడు చెప్పండి? 2 సార్లు ఎందుకు పిలిచాడు? మనం చిన్న అని పిలుస్తాం, ఒకవేళ పొరపాటున అక్కడ సాకో లేదా ఏదైనా ఉందని గుచ్చిపోదు, రే చిన్న చిన్న అంటాం. ఎందుకని? గమ్మును పడిపోతాడేమని మన కంగారు మీద 2 సార్లు పిలుస్తాం. 2 సార్లు కాదు 4 సార్లు అయినా పిలుస్తాం. కంగారు లేదనుకో రే చిన్న అంటాం. పడిపోయే పరిస్థితి, ప్రమాదం జరిగే పరిస్థితి వచ్చిందనుకో కంగారు పడి 4 సార్లు 5 సార్లు కాకెత్తామండి. అందుకే దేవుడు కూడా చూడండి, అబ్రహామా అబ్రహామా అన్నాడు. అన్ని చోట్ల అబ్రహామా అని పిలిచాడు. ఫస్ట్ ఎన్నిసార్లు పిలిచాడు? అబ్రహామా అని పిలిచాడు. కిందకు వచ్చేటప్పటికి అబ్రహామా అబ్రహామా అన్నాడు. ఒకవేళ పొరపాటు నీ బిడ్డ మీద కత్తేస్తావేమో, వేయొద్దు, అలా ఏమి చేయొద్దు. ఎందుకు అన్నిసార్లు పిలిచాడు చెప్పండి? అతని ఆలోచనలో చంపేయాలని అనుకున్నాడు. ఇంకా దేవుడు చూడండి ఏ క్షణం వరకు పరీక్షించాడంటే నాకు భయపడుతున్నాడా లేదా అని. ఆఖరి అరక్షణం వరకు కూడా భయపడతాడు. కత్తెల దించడానికి సెకండ్ పడుతుందా, 2 సెకండ్లు పడుతుందా? 1/2 సెకండ్ పడుతుంది. 1/2 సెకండ్ ఎత్తిని చేయికి దించడం. ఎందుకని? ఆల్రెడీ మైండ్లో 3 రోజులు ప్రిపేర్ అయిపోయాడండి. ఇంకా ఆ క్షణం వచ్చేటోడికి ఎందుకు భయపడతాడో? భయపడ్డండి. 1/2 క్షణంలో దిగిపోద్ది, ఇంకా కొడుకు ప్రాణం పోద్ది. నిజంగా ఒకవేళ 2వ కేక్కే ఆయన వినిపించుకోకుండా వేస్తాడు అనుకోండి, దేవుడిని ఏమనివారు ఇప్పుడు హైందువులు? నరబలి కోరుకున్నాడు రా మీ దేవుడు అంటాం. ఇప్పుడు మనమైతే ఇప్పుడు అంటున్నాం నరబలి కోరుకున్నాడు మీ దేవుడు, అందుకే మీరు బలిచ్చేస్తున్నారు దేవుళ్ళని. కానీ అదే పేరు ఎవరికి వెళ్ళిపోద్ది? దేవుడికి వెళ్ళిపోద్ది. కానీ దేవుడు కోరుకోలేదండి, నరబలి కోరుకోలేదు. మనిషిని పరీక్షించక, తన భక్తుడిని పరీక్షించకి, నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుని ప్రేమిస్తున్నాడా, నాకు ఎక్కువ భయపడుతున్నాడా, ఏం చేస్తాడు, తన హృదయం ఏంటని ఆలోచించటం. నిజంగా చూడండి, నేను ఈ పైన అంతా ఎందుకు చెప్పానంటే కింద లైన్ మనకు అవసరం. కింద లైన్ గురించే నీ పైదంతా చాప్టర్ అంతా చదివించాను. చూడండి ఇక్కడ ఏమన్నాడు,
నీకు ఒక్కడై ఉన్న, ఒక్కడని ఎందుకంటున్నాడు ఇక్కడ? అబ్రాహాంకు ఒక్కడా కొడుకు, ఇద్దరా? అప్పటికే ఒక్కడా ఇద్దరా? ఇద్దరు. నేను ఒకడి గురించి చెప్పట్లేదు కానీ ఇద్దరు. కానీ ఒక్కడే అన్నాడంటే దేవుడికి గుర్తుంచుకోండి, దేవుడికి పనికొచ్చేవాడిని లెక్కల్లో పెట్టుకుంటాడు, పనికి రాని లెక్కల్లో పెట్టుకోడు. అసలు నా కుమారుడు నీకు ఆ సంబంధం లేదండి, గుర్తుంచుకోండి. అందుకే దేవుడి దృష్టిలో ఎప్పుడు తన బిడ్డగా అయిపోతామో అక్కడి నుంచే లెక్కల్లో పెట్టుకుంటాడు. తన బిడ్డగా మనం బ్రతకట్లేదా? అస్సలు పట్టించుకోడండి. అబ్రాహాం చూడండి, ఇద్దరు కొడుకులు దేవుడే ఇచ్చాడు, కానీ నీకు ఒక్కడే కొడుకు, ఒక్కడే ఉన్న కొడుకు అన్నాడు ఇక్కడ. అంటే ఇతను లేడా? దేవుని దృష్టిలో సంబంధం లేనోడు, దేవుని దృష్టిలో సంబంధమైనోడు ఇస్సాకు. అందుకే మనం కూడా బ్రతికినంత కాలంలో దేవునికి వ్యతిరేకంగా బ్రతికితేనండి దేవుని సంబంధం లేనట్టుగా ఉంటాం. బాప్తిజం పొందుకుని ఎవరైతే బల్లలో పాల్గొన్నారో వారు మట్టుకే దేవుని కుమారులు, దేవుని పిల్లలు. చూడండి, నీకు ఒక్కడే ఉన్న కొడుకు నువ్వు ఏం చేస్తావు? ఇదిగో నాకియ్య వెనక తీయలేదు గనుక, ఇదిగోండి చూడండి ఇక్కడ మాండలం చేసుకోండి, నీవు దేవునికి, ఇక్కడ చూడండి మాండలం చేసుకోండి, దేవునికి భయపడు వాడు అని. ఎందువలన? పై జరిగిన సందర్భం అంతా గుర్తు చేసిన ఇందువలన నాకు కనబడుచున్నది. ఏంటంట? నాకు కనబడుచుంది. ఎందువల్ల? నువ్వు పలాని విషయంలో కుమారుడు నాకు ఇస్తున్నావు కనుక ఇందువలన నువ్వు నాకు భయపడ్డావని నాకు కనబడుతుంది, నాకు కనబడుతుంది. ఇప్పుడు నేను అన్నాను నాకు కనబడుచుంది, చదవండి ఇంకేమనుందా? అంతే, కనబడుచుంది చాలండి. కనబడుచుంది. ఏం కనబడ్డది దేవుడికి? ఎందువలన కనబడ్డదంట? కుమారుని బలిస్తున్నావు కనుక ఇందువలన నువ్వు నాకు భయపడుతున్నావని కనబడ్డావు. ఇప్పుడు నేను అంటున్నాను, మనము కూడా దేవుడికి భయపడుతున్నావా లేదా? భయపడుతున్నావా లేదా? మనం చూపులు చూస్తున్నాం, అమ్మో ఇది చూడకూడదు అనుకుంటే నీలో భయం ఉన్నట్టు. చూసేస్తున్నాం అనుకోండి, భయం ఉన్నట్టా? నిజంగా చూడలేదు, దేవుడు ఏమనుకుంటాడు? నువ్వు చూడలేదు కనుక దీనివల్ల నువ్వు నాకు భయపడుతున్నావని నాకు కనబడుతున్నావు. ఏం కనబడుతున్నావు? నువ్వు చెడు చూడలేదు కనుక నా మీద ఉన్న భయాన్ని బట్టి నువ్వు నాకు భయపడుతున్నట్టుగా దీనివలన ప్రొద్దునే లేచావు. దేనివల్ల? ఇదిగో నువ్వు ప్రొద్దునే లేచింది దీన్ని బట్టి నువ్వు నాకు భయపడుతున్నందుకు నువ్వు కనబడ్డావు. ఇదిగో చెడు మాట్లాడట్లేదు, దీనివల్ల చెడు మాట్లాడట్లేదు కనుక దీనివల్ల నాకు భయపడ్డావు, నేను చూశాను. ఇదిగో నువ్వు చెడు తలంచట్లేదు, దీనివలన నువ్వు నాకు భయపడ్డావని నేను అనుకుంటున్నాను అని దేన్ని బట్టి పెట్టుకుంటాం అండర్లైన్లో మనం? ఇప్పుడు అబ్రహాం అంటే తన కుమారుని బట్టి భయపడ్డాని పెట్టుకుంటాం. మనకు అండర్లైన్ ఖాళీ అయిపోద్దండి, డాష్. దేన్ని బట్టి భయపడ్డాం దేవుడు కనపడతాకి? దేన్ని బట్టి భయపడ్డాం చెప్పండి? నిద్రను బట్టి భయపడ్డామని అనుకోవచ్చా? ఆయన మాటలను బట్టి భయపడ్డామా? చూపులను బట్టి భయపడ్డామా? వినికిడిని బట్టి భయపడ్డామా? ఆలోచనలు బట్టి భయపడ్డామా? నేను పలాని దాన్ని బట్టి దేవుడికి భయపడి నేను ఈ పాపం చేయలేదండి అని చెప్పుకోవటానికి ఒక్క పాపమే చూపించమంటున్నాను నేను. అలా అని మీరు లేదు అని నేను చాలా ఉంటాయి భయపడ్డాయి, కానీ ఒక్క దాంట్లో కూడా భయపడలేనిది ఉండకూడదు. అబ్రహాం గారు అన్నిటిలో కరెక్ట్గా ఉన్నారు, అసలు ఇందులో ఎలా ఉంటాడని పరిశోధన చేశాడండి, పరిశోధన. కానీ అందులో కూడా పాస్ అయ్యాడు. మనం ఇంత పరీక్ష పెడితే పాస్ అవుతామా? నిజంగా కొంచెమే తలపడితే లేక మన పొద్దున్నే కొంచెమే, పెద్ద అక్కర్లేదు, కొంచెం ఏంటంటే తలపడు, పర్లేదు పడుకోండి, పోన్లే పర్లేదు పడుకోండి అంటే ఈవిడి ముందు దూపమేద్ది, దుప్పటిలాగేది పైకి. అంటే నేను అన్నాను, మనం తలపోటు వస్తే, చిన్న తలపోటు వస్తేనే భయపోతాం. ఇతని తలంపులన్నీ చెల్లా చెదిరైపోతున్నాయి, అయినా కానీ తప్పలేదండి. మానసిక ఒత్తిడి, గుండెల నిండా వేదన, దుఃఖం, రోదన, తన జీవితం ఎందుకు బ్రతుకుతున్నా అనేటువంటి బాధతో ఉన్న ఆ తండ్రి మాట గుర్తుపెట్టుకున్నాడండి. ఒకటే, నేను నా దేవుడు చెప్పింది చేయకపోతే, భయపడకపోతే ఆ దేవుడికి నేను దీన్ని బట్టి దూరం అయిపోతానేమో. నా కొడుకు నాకు దూరమైనా పర్లేదు, నా దేవుడు నాకు దూరం అవ్వకూడదు అనుకున్నాడు. మనం కూడా అలా అనుకోవాలి. నాకు ఈ ఫోన్ దూరమైనా పర్లేదు, నా దేవుడికి నేను దూరం అవ్వకూడదు. ఈ మాటలు దూరమైనా పర్లేదు, నా దేవుడికి నేను దూరం అవ్వకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఉంటేనండి ఈ ఒక్క మాట, దీనివల్ల నేను దేవుడికి దగ్గర అవ్వాలనుకుంటే మనము కూడా దేవునికి భయపడినట్టుకుంటామండి. నిజంగా మనం భయపడలేదు అని నేను అన్నగాని మనం ఎలా భయపడుతున్నామో ఒకసారి దేవుడే చెప్పాడు. మనం భయపడలేదు అంటలేదు, భయపడుతున్నాం, 100% భయపడుతున్నామండి. ఎలా భయపడుతున్నాం? ఒక్క వచ్చును చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము
చూద్దాం, ముగించుకుందాం, మనకి సమయం అయిపోయింది కనుక మనం ముగించుకుందాం. ఒక్క వచనం. మనం భయపడుతున్నాం. ఇప్పుడు క్రైస్తవం భయపడలేదా? 100% భయపడుతుంది. ఎలా భయపడుతుందో చెప్తున్నాడు. భక్తుడు ఎలా భయపడ్డాడో చెప్పాడు, మనం ఎలా భయపడుతుందో చెప్పాడు. 11వ వచనం కానీ చూద్దాం. చూడండి, 13వ వచనం కానీ చూసేద్దాం, మనకు సమయం లేదు కనుక. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎలా ఏం మాట్లాడుతున్నాడు? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఏంటంటే ఎలా వస్తున్నామంట? పెదాలతోనంట. నిజంగా మనం పాట పాడాం ఇందాక, హృదయంతో పాడామా? నిజంగా ప్రార్థన చేసే సహోదరులు ఆ పాటనంతా మళ్ళీ జ్ఞాపం చేసుకుని, తప్పుగా ఉంటే క్షమించు తండ్రి, ఆ రీతిగా మేము ఉండేటట్టుగా భక్తుడు ఏ ఆలోచనతో రాశాడో మేము కూడా అదే అట్టి ఆలోచనతో పాటకు తగ్గ జీవితం మాకు దయచేయని ప్రార్థన చేశారు. నిజంగానండి, మనం ఏ పాట అయినా సరే పెదాలతో, అదే అన్నాడు, గణపరచడం అంటే పాట ద్వారా మనం గణపరుస్తాం. ఆయన అన్నాడు, దేవుడు చెప్పాడు, నేను ఆ మాట కాదు, నా పిల్లలు నోటి మాటతోనే నన్ను గణపరుస్తున్నారు. కానీ నేనన్నాను మన సంఘం అలా ఉండకూడదు అన్నాను. మన సంఘం పాట పాడుతున్న పాటకి భావం తగ్గట్టుగా జీవితం మనకి ఉండాలి. ఓకే, ఆ రోజు లేదు, మరుసటి రోజు ఉండేటట్టుగా ఉండాలి. చూడండి, నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. చేసుకుంటున్నామంట. నిజంగా మన హృదయం దూరం చేసుకుంటున్నామా? అయిపోతుందా? మనమే చేసుకుంటున్నాం. సోమవారం నుంచి శనివారం జరిగిన కార్యక్రమాల వల్ల మన హృదయం ఏమైపోతుంది? దూరం. నువ్వు ఏది ఇచ్చినా ఇక్కడగా దేవుడు లెక్కల్లో రాసుకోడు, కానీ మన హృదయంలో ఇచ్చిన స్థానాన్ని బట్టే ఆయన చేసుకుంటాడు. చూడండి, అలా చెబుతూ ఒక మాట అన్నాడండి ఇక్కడ మనకు కావాల్సిన మాట. వారు నా ఎడల, చూడండి ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, అండర్లైన్ చేసుకోండి, వారు నా ఎడల చూపు భయభక్తులు. అంటే చూపట్లేదు అన్నాడా? చూపుతున్నాడు అన్నాడా? చూపుతున్నారు. నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఎలా ఉన్నారంటే మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి కాగా. చూడండి, చూడండి ఇక్కడ సరిపోద్ది. ఇక్కడ ఏమన్నాడు? మానవులందరూ, నా పిల్లలందరూ భయపడుతున్నారు. దేని బట్టి నేర్చుకున్నారు వాళ్ళు? మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. అంటే మనిషిని చూసి దేవుడికి ఎలా భయపడాలో అలా భయపడుతున్నారు, కానీ దేవుడు అనుకున్నట్టుగా భయపడుతున్నారా? మనిషి అనుకున్నట్టుగా భయపడుతున్నాడా? అంటే ఒక మనిషి భయపడ్డాడు. ఎలా భయపడ్డాడో? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గాల్లో ముద్దులుచుకుంటారు అంటారు, అవునా కాదా? నెక్స్ట్ వెనకాల కూర్చుని ఓరు బాబు ఎలా భయపడారు, దేవా క్షమించు ప్రభా అంటాడు. అని తీయుడు గాల్లో ముద్దులు ఇచ్చేస్తారు. ఇదో భయం. చెప్పులు తీసో భయం. ఇంకా ఎలా భయపడతారంటే, నేను ఆదివారం గుడికి వెళ్ళకపోతే ఈ వారం అంతా అదోలా ఉంటుందండి. వీడికి ఎలా ఉంటుందంట? అదోలా ఉంటుందంట గుడికి రాకపోతే. దేవుడు అన్నాడండి, మారకోకుండా అలవాటుకు వచ్చిన ఏమంటే తెలుసా? నా మందిరాన్ని తొక్కటానికి నేను రమ్మన్నది ఎవడరా? 3 సార్లు అడుగుతాడే ప్రశ్న, ఒకసారి కాదు. ఎవడు రమ్మనండి నిన్ను? నువ్వు రావాల్సినంత ఉపయోగం ఏమీ లేదు నాకు. నీకు ఉపయోగం కావాలంటే రా, వచ్చేవా నా మాటల ప్రకారంగా విని బ్రతకటకు రా. అంతేగాని ఆపద వచ్చిందనో ఆదివారం వచ్చిందనో అలవాటుగా రావాల్సిన అవసరం ఏమీ లేదు. నీకు ఏమీ ఉపయోగం లేదు గుడికి రావడం వల్ల. నువ్వు ఎవడో భయపడుతున్నాడు అంటే, నేను ఆదివారం గుడికి వెళ్ళకపోతే ఈ వారం నాకు లాభం ఏమీ రాదండి అని ఒకడో, ఆదివారం గుడికి వెళ్ళకపోతే ఈ వారం నా పనులేమీ జరగవని ఒకరో, ఈ ఆదివారం గుడికి రాకపోతే నా ప్రయాణాలు ముందున్నాయి దేవుడు నాతో రాడని ఒకరు. అంటే ఎలాంటి భయాలు? నిజంగా రా గుడికి వెళ్తే ఏం జరుగుతుంది తెలుసా? బోల్డ్ జరుగుతాయి అంటాడు ఒకడు. ఈడు వెళ్ళిపోతాడు ముక్కుకోటకి 7 వారాలు. నీళ్ళు లేవండి, వాళ్ళు 7, 9, 12 నెల 6 నెలలు లేవు. కానీ ఈ భయాలన్నీ ఎందుకంటే తెలుసా? మనుషులు కల్పించిన మనుషులు వారు నా ఎడల చూపు భయభక్తులు ఎలా చూపిస్తున్నారు? మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నారు, నన్ను బట్టి కాదు. నిజంగా అబ్రహాములకు భయపడుతున్నామా మనం? మనుషులు భయపడుతున్నట్టు భయపడుతున్నామా? మనుషులు భయపడినట్టుగా భయపడుతున్నాం. మనం కూడా అలాగే నేర్పుతాం. రే పొద్దున్న లేగరా, దేవుడు ఎగ్జామ్లో పాస్ చేయడు నిన్ను, నువ్వు పొద్దున్న లేకపోతే. అమ్మో ఈడు ఆలోచన ఏం ఫిక్స్ చేసుకున్నాడు అంటే, నేను పాస్ అవ్వాలంటే పొద్దున్న లేగాలి అంటే వీడికి భయం. ఇది దేవుడు నన్ను పాస్ చేయడు, చదువుకున్నాడు ఒక భయం. ఏంటంటే రేపు ప్రయాణాలు ఉన్నాయి కదా, కనీసం ప్రార్థన. అమ్మో దేవుడు ప్రయాణంలో తోడు ఉన్నాడు ఈవిడేసిన దూపానికి. ఇలా లోకంలో బోల్డ్ భయాలు ఉన్నాయండి చెప్పుకోవటం అంటే. మనకి పిల్లలకు ఒక రక భయం, భార్యకు ఒక భయం,
భర్తకు ఒక భయం, పనుడికి ఒక భయం. అవసరాన్ని బట్టి, అంటే నేను గుడికి వెళ్ళకపోతే దేవుడు నాతో ఉండడు, అలా ఏమీ లేదండి. గుడికి వచ్చినా రాకపోయినా దేవుడు తోడుంటాడు. కానీ పరలోకం చనిపోయిన తర్వాత తోడు ఉండాలంటే కంపల్సరీ ఒక భక్తుడు భయపడినట్టుగా భయపడితేనే ఉండాలి. అందుకే అన్నాడు ఆయన, నువ్వు ఇందును బట్టి నాకు భయపడ్డావని నాకు కనపడ్డావు. ఇందును బట్టి. నిజంగా మనం దేన్ని బట్టి దేవుడికి భయపడ్డాం చెప్పండి? మానవులు కల్పించిన పద్ధతులు బట్టి వాళ్ళు భయపడుతున్నట్టుగా మనం భయపడుతున్నాం. ఏదో ఆదివారం వచ్చిందనో, ఆపద వచ్చిందనో గుడికి రావటం వల్ల ఉపయోగం ఏమీ లేదండి. దయచేసి మనస్ఫూర్తిగా భయపడతాం. దేవుడికి ఎందుకు భయపడదు తెలుసా? మనకి జన్మనిచ్చాడండి. మరో జన్మ ఇచ్చేది ఆయనే. ఈ లోకంలో నీ ఇష్టం వచ్చిన బ్రతకటానికి నువ్వు రాలేదు. ఏ గాలి నువ్వు చేసుకోలేదు, నీరు నువ్వు చేసుకోలేదు, ఆహారం నువ్వు చేసుకోలేదు, నీ ఆయుష్ ఒక్కో సెకండ్ కూడా నువ్వు పెంచుకోలేవు. నువ్వు బ్రతకటానికి సూర్యుడు ఆయన నడిపిస్తున్నాడు, చంద్రుడు ఆయన నడిపిస్తున్నాడు, ఋతువులు ఆయన రప్పిస్తున్నాడు, నీకు ఆయుష్నిస్తున్నాడు, మరణం తర్వాత మరో జీవితాన్ని ఇస్తున్నాడు. నువ్వు ఎందుకు భయపడవు చెప్పండి? అంత ముద్ద పెట్టి 8 గంటలు కష్టపడి తెచ్చిన భర్తగా నువ్వు అంత గజగజలాడి అన్నం పెట్టాలి, భర్తను చూడగలనుకున్నావే, ఇన్ని దినాలు నిన్ను పోషించుకొస్తున్న దేవుడికి భయపడవా? ఎన్నో ప్రమాదాల నుంచి నిన్ను కాపాడాడే. ఆ క్షణంలో భర్త లేడు, భార్య లేడు, పిల్లలు లేరు, నా అనుకున్న ఎవరు లేరు, ఎన్ని యాక్సిడెంట్లు తప్పించాడే. భయపడవా? మరో లోకానికి నిన్ను తీసుకెళ్ళటానికి ఎన్నో సిద్ధపరుస్తున్నాడు. అక్కడ పరలోకంలో జనులు నీకోసం ఇల్లు కడుతున్నాడే. ఆ ప్రేమ నీకు కనపడి భయపడలేదా? ఎందుకు భయపడవు దేవుడికి? కారణం ఏంటి? భయపడతా బోల్డ్ కారణాలు ఉన్నాయి. నేను దేవునికి భయపడను అంటే ఒక్క కారణం కూడా లేదు మనిషి దగ్గర. ఎందుకు భయపడవు? నువ్వు వద్దనుకుంటే ఈ క్షణంలో దేవుడు తీసేస్తాడని, దేవుడు వద్దనుకుంటే. అయినా కానీ ఈరోజు నువ్వు కావాలనే కదా మనల్ని నమ్మి ఈరోజు బతికించాడు. నా పిల్లలు నాకు భయపడతారు, భయభక్తులు కలిగి ఉండాలి. నిజంగా నేను ఒక మాట చెప్తానండి, చాలా వచ్చిన ఉన్నాయి, కానీ సొదొమ గొమొర్రాలాగా దేవుడు తీసేస్తే మన పరిస్థితి ఏంటి? అంటే భయపెట్టి తన పిల్లల్ని తన దగ్గర రప్పించుకోవాలంటే అరక్షణ పట్టదు ఆయనకి, అరక్షణ పట్టదు. కానీ ప్రేమతోనే నాకు భయపడాలి నా పిల్లలు. ఎలా భయపడాలంట? ఆయన చూపించిన ప్రేమకు భయపడాలి, ఆయన చూపించిన ప్రేమకు లోబడాలి. అంతేగాని నా దేవుడు నన్ను నరకాన్ని ఎత్తాడని భయపడకూడదు, నా దేవుడు నన్ను శిక్షిస్తాడు అని భయపడకూడదు, నా దేవుడు నాకు ఏది చేయడు అని భయపడకూడదు. ఈ ఆలోచనతో ఉన్నవాడు అన్నీ కలిగిన తర్వాత మళ్ళీ వదిలేస్తాడు. తెలుసా? అన్నీ కలిగిన తర్వాత వదిలేస్తాడండి. కానీ దేవుడికి ఆయన ప్రేమను బట్టి, ఆయన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని బట్టి మనం భయపడాలి. దయచేసి ఇప్పుడు నిజంగానే అంటున్నాను, ఒక్క ప్రశ్న, నిజంగా మనం భయపడుతున్నామా దేవుడికి? అబ్రహాంలాగా భయపడగలదు. ఇంతవరకు ఉన్నారో లేదో నాకు తెలియదు, నేను ఏమంటలేదు, కానీ అబ్రహాంలాగా భయపడాలి. అందుని బట్టి దేవుడు మనల్ని చూడాలి. నాన్న ఇందుని బట్టి నువ్వు కుమారుడరా, కుమార్తెరా అని. దయచేసి మనం కూడా దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించేటట్టుగా ఉండకూడదని మీకు తెలియపరుస్తూ మరి దేవుని మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, దయగల ప్రభువా, భక్తులు తండ్రి ఎలా భయపడ్డారో మీకు మాకు అర్థమవుతుంది తండ్రి. ప్రభువా, మీకు భయపడి జీవించాను అని చెప్పుకోవటానికి ప్రభువా ఎన్నో ఆధారాలు ఉన్నాయి తండ్రి అబ్రహాం గారి విషయంలో. కానీ మా జీవితంలో మేము దీనివల్ల మీకు భయపడ్డామని చెప్పుకోవటానికి ఏ ఒక్కటి లేనట్టుగా ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. కానీ మరొక రోజు ఇలాంటిది రాకుండా నిత్యము ప్రతి విషయమునందు చూపులో ఎందు భయము, మాటలు ఎందు భయము, వెనుకడి ఎందు భయము, హృదయ ఆలోచనలు ఎందు భయభక్తులు కలిగి ఉండే కృపనివ్వండి తండ్రి. మీకు భయపడుకోకుండా బ్రతికే జీవితం అరక్షణం కూడా మా జీవితంలో రాకుండా నిత్యము భయపడగలిగేటువంటి జీవితం మాకు దయచేస్తారని, ఈ మాటలు చనిపోయే వరకు మా అందరి జీవితాలు ఫలించేలాగా ఆశీర్వదిస్తారని వేడుకుంటూ యేసయ్య నామములో ఈ ప్రార్థన దయగల మీ పాదాలు సమర్పించి మీకు బ్రతిమాలు వేడుకుంటున్నాం ప్రేమగల తండ్రి, ఆమేన్. మరి దేవుని మాటలు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను.